ఆదివాసీ ట్రస్ట్ పేరిట తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని ట్రస్ట్ చైర్మన్ పడాల్ తెలిపారు. కేవలం విరాళాలు, సభ్యత్వాలతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు. 1,38,00,000 ట్రస్ట్ కార్యదర్శి వైఎస్ చైర్మన్ల అకౌంట్లో వేసినట్టు తెలిపారు. ట్రస్ట్ ద్వారా కాఫీ, మిరియాల వ్యాపారం చేసి సంపాదించామని అన్నారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పడాల్ ఆరోపించారు. ఈ ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ కోసం ఈరోజు ట్రస్ట్ ఈ స్వచ్ఛంద సేవా సంస్థ అనేది దాదాపు 3 సంవత్సరాల కాలం పాటు నడుస్తున్న పరిస్థితిలో భాగంగా బాలవేశార అకౌంట్ లో, చిన్న వేశార అకౌంట్ లో దాదాపు 1,32,50,000 మన అకౌంట్ లో జమ చేయడం జరిగింది. అది విత్ ప్రూఫ్స్ తో నేను చూపిస్తున్నాను, ఎందుకంటే విత్ ఎవిడెన్స్ తో చూపిస్తున్నాను. 1,32,50,000 వాళ్ళ అకౌంట్ లో జమ ఉంది. జమ అయ్యే పరిస్థితికి వచ్చిన తర్వాత ఆ అమౌంట్ నేను దాదాపు నెల కాలం పాటు అడుగుతున్నాను. ఏదైతే రైతు సోదరులు మాకు 30,000, 10,000, 50,000, 5,000 రూపాయలు ఇచ్చినటువంటి మేము ఏదైతే బిజినెస్ పరంగా చేసుకుంటున్నామో సొసైటీ ద్వారా, ఆ డబ్బులు మాకు ఇవ్వని పక్షంలో, నేను అడుగుతున్న పక్షంలో దాదాపు 4 రోజులుగా అడిగిన తర్వాత ఇవ్వలేదు. మాకు ఇవ్వని పక్షంలో పూర్తిగా కొన్ని గట్టిగా అయ్యే పరిస్థితి వచ్చిన తర్వాత నా మీద దాడులు చేసే పరిస్థితి చేశారు. అది కాబట్టి ఆ డబ్బులంతా కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలనే ఉద్దేశం ద్వారా వాళ్ళకి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మెజిస్ట్రేట్ అయిన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎస్పీ గారికి ఈ యొక్క ఆధారాలతో పాటు సమర్పించడం జరిగింది. సమర్పించే భాగంలో ఎంక్వైరీ వేస్తామని చెప్పడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఆ ఎంక్వైరీ వేసి కంపల్సరీ కూడా వాస్తవాలు తెలిసి